ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా వాయిస్ క్లారిటీ ఉందా బ్రదర్? వినపడుతున్నాయా? క్లియర్‌గానే ఉంది. క్లియర్‌గానే ఉంది బ్రదర్. ఓకే బ్రదర్. థాంక్ యూ. మొట్టమొదటగా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎంతో కృతజ్ఞతలతో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొత్త నిబంధన భాగము మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 6వ వచనం. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా. కొంత చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా దేవా, మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. దేవా, వాక్యం ద్వారా మీరే మాట్లాడండి. కొన్ని నిమిషాలు ఆయన మీ మాటలు ఆలోచిస్తూ ఉండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. దేవా, నేను అల్పులను, అయోగ్యుడను తండ్రి. ఈ వాక్యాన్ని పంచుకోవడానికి అర్హత లేని వాడనని ఒప్పుకుంటున్నాను. దేవా, దయతో నన్ను క్షమించండి. నేను చేసినటువంటి పాపములు ఒప్పుకుంటున్నాను ప్రభువా. మీరే కనికరించి ఆయన మీ యొక్క మాటలు విలువైనటువంటి సత్యాలు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని అత్యున్నతంగా హెచ్చిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొందిన మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే నిన్నటి దినాన మనకు ప్రదీప్ బ్రదర్ చక్కగా వివరిస్తూ వచ్చాడు కదా. నిన్నటి దినాన నెహెమ్యా గురించి మనము మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. దానికి అనుబంధంగానే కొన్ని విషయాలు ఈరోజు నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. నిజంగా నెహెమ్యాలో ఉన్నటువంటి ఆ భార హృదయాన్ని దేవుడు ఎంతగానో తను ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనము చూస్తూ వచ్చాం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, మీరెందుకు ఊరకనే నిలిచి ఉందురు, దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఆయన ద్రాక్ష తోటలో పని ఉందనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు. అక్కడ ఊరికే నిలబడిన వారిని ఆయన తోటలో పని ఉంది రండి అని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు కదా. ఆయన రండి అని పిలుస్తూనే ఏం చెప్తున్నా అంటే, ఆ పనికి తగ్గట్టుగా మీకు జీతము కూడా ఉంది అనే విషయాన్ని ఆ యొక్క 20వ అధ్యాయంలో మనము నేర్చుకోవచ్చు కదా. మీరు పని చేసిన దానికి ప్రతిఫలం కూడా నేను అనుగ్రహిస్తాను అనే విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క దినాల్లో ద్రాక్ష తోటలో పని ఉంది అనేది ఇప్పుడున్నటువంటి మనకు కూడా ఒక పని ఆయన మనకిచ్చినట్లుగా మనం చూస్తాం. మార్కు రాసిన సువార్త మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 16వ వచనంలో 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నిజంగా ఈ పని మనకు నవేడేస్ ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్ష తోట అనేది మనం ఆలోచించినట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్‌లో మనకు దేవుడు ఈ పనిని అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళకు ఆ దినాల్లో ద్రాక్ష తోటలో ఉన్నటువంటి వారిని అందరినీ పిలుస్తున్నాడు ఆయన. 8 గంటలకు అన్ని తర్వాత గంటకు తర్వాత ఆయన పిలిచినట్లుగా మనము చూస్తూ వస్తాం కదా. కానీ చివరి వచ్చిన వారికి కూడా జీతము ఆయన సిద్ధపరిచేట్లుగా మనం చూస్తాం. అలా కాదు గాని మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఊరికనే ఎందుకు నిలిచి ఉన్నారు. సో కొంతమంది ఊరికే అంటే టైం పాస్ నవి డేస్‌లో కూడా చూసినట్లయితే విశ్వాసులుగా ఉంటూ మనము ఆయన సువార్త పనిని మనకు అప్పగించాడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీరు వెళ్ళి నా పని చేయండి కదా. మీరు వెళ్ళి నా పని చేయండి అనే ఆ యొక్క విషయాన్ని ప్రభువారు మనకు తెలియజేసినప్పటికీ మనం కొంత నెగ్లెక్ట్ చేసే వారంగా ఉంటున్నాము. ఊరికే నిలబడి చోద్యం చూస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నటువంటి మన పరిస్థితుల్లో మనం ఆలోచించినట్లయితే మనము యుద్ధంలో ఉన్నాం అని ఒకప్పుడు వినేవారం. కానీ ఇప్పుడు మనము యుద్ధరంగం లాంటిదని వారు కూడా కొందరు చెప్పేవారు. ఈ యొక్క సువార్త ప్రకటించడం అనేది. కానీ ఇప్పుడు
నేరుగా యుద్ధమే కదా! యుద్ధం. నిజంగా ఒక విశ్వాసి ఇప్పుడు స్వార్థ ప్రకటించేటప్పుడు యుద్ధము మనము చేయవలసిందే. ఆ యొక్క యుద్ధంలో మనము పాల్గొనవలసిందే. యుద్ధ భూమిలో మనము నిలబడాల్సిందే కదా! ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాసిక్యూషన్స్ మనం ఆలోచించినట్లయితే ఎన్నో ఉన్నాయి కదా! మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రాసిక్యూషన్స్ ఎన్నో మనకు ఒక విశ్వాస్‌కి మనకు ఆటంకములు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయినప్పటికీ నిజంగా దేవుడు మనల్ని ఒక మాటను మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజంగా ఈ యొక్క సువార్త ప్రకటించేటప్పుడు ఎన్నో మనం యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఆ పని చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి పని చేసేటప్పుడు మనకు ఎన్నో పర్సిక్యూషన్స్ వస్తాయి. ఆపదలు, వ్యతిరేకతలు. అది ఎక్కడి నుంచైనా గాని మనం చూసుకున్నప్పుడు మనకేమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు మనకు చేస్తున్నాడు. ఏందంటే ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను గాని అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతో పోరాడుతున్నాం కదా! సో, ఈ యొక్క దురాత్మ అంటే సాతానుడు అనేవాడు నువ్వు ప్రకటించేటప్పుడు సువార్తను నీ మీదికి ఎన్నో ఆటంకములు, ఎన్నో శ్రమలు అతను తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు శక్తిమంతులగునట్లు 13వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో నెరవేర్చిన వారై సమస్తం ఎదిరించుటకును అంటున్నారు. వారిని ఎదిరించుటకును. నిజంగా వచ్చేటటువంటి వాడు మనకు ఆయన రాస్తాడు కదా! 16వ వచనంలో కూడా ఆయన రాస్తాడు. ఇవన్నీ ఒక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కదా! మనం ఏం చేయాలంటే విశ్వాసం అనే డాలు కదా! ఎన్నో సమస్యలు యుద్ధ భూమిలో నిలబడినప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు వచ్చేటువంటి ఈ శ్రమల గురించి సాతానుడు మనపై ఎన్నో బాణాలు ప్రయోగిస్తూ ఉంటాడు. వాటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే విశ్వాసము అనేది మనం చూస్తాం. తర్వాత రక్షణ అనే శిరస్త్రాణము. యుద్ధ భూమిలో నిలబడినప్పుడు మనకు శత్రువు ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో, ఎక్కడి నుంచి బాణాలు వేస్తాడో, ఏ ఏ యొక్క ఆయుధాలతో వచ్చి అటాక్ చేస్తాడో మనకు తెలియని స్థితిలో ఉంటాం. కానీ ఎంత ఉండాలంటే చాలా అలర్ట్‌గా ఉండాలి. చాలా హుషారుగా ఉండాల. చాలా హ్మ్. వేగంతో ఉండాల కదా! కదా! వీటన్నిటిని చూసినప్పుడు ఆయన ఎలా జయిస్తారు అంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణ పట్టుదలతో ఇక్కడేమన్నంటే పట్టుదలతో మెలకువగా ఉండుడి కదా! యుద్ధంలో నిద్రపోతే ఏమైపోతాం? శత్రువు అటాక్ చేసి మనల్ని ఆహ్, ప్రాణహాని చేసేటువంటి సిట్యుయేషన్‌లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కదా! అలా కాని పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే యుద్ధ భూమిలో ఎంతో అలర్ట్‌గా ఉండాలి. ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన లేకపోతే ఆ! మనము శత్రువును జయించటానికి మనకు శక్తి చాలదు. అందుకే అంటున్నాడు ఆయన కదా! మీరు అపవాదిని ఎదిరించుటకును నిజంగా అపవాది అనేవాడు ఎన్నో కుతంత్రాలు, కుయుక్తులు వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాటి నుంచి మనము ఎదుర్కోవాలంటే ప్రార్థన అనేది ఒక సైనికుడు చేసేటటువంటి పవిత్ర యుద్ధం ఏ విధంగా ఉంటదంటే ఆహ్, మనసుతో ప్రార్థించే ప్రార్థన అనేది చాలా యుద్ధం. అందుకే ప్రార్థించినప్పుడు ఆయన యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తాడు కదా! దావీదును మనం చూసినప్పుడు ఆహ్, దావీదు యుద్ధం యెహోవాదే కదా! అంత పెద్ద గొలియాతును హతమార్చాడంటే కారణం ప్రార్థన శక్తిలో ఉంది దేవుడు. అందుకే ఏమంటాడు దినరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. కదా! కీర్తన రాసిన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆహ్, ఆయన నిజంగా దావీదు ఎప్పుడు ప్రార్థించేవాడు ఆ సన్నిధిలో. అందుకే దావీదు గారికి అంత శక్తి యుద్ధంలో ఆయనకు జయము విధిచ్చాడు. నిజంగా కదా! కారణం ఏమిటంటే ప్రార్థన, ప్రార్థన. నిజంగా మనం కూడా ప్రార్థించడంలే. ఊరికే నిలబడి చూస్తున్నాం. ఆయన సువార్త ఎంతో ఉంది కోతెంతో. నిజంగా శత్రువు వేసేటువంటి ఆ యొక్క ఉచ్చులో చిక్కుకున్న వారు నిస్సహాయ స్థితిలో అంటే దేవుని తెలియని వారు ఎంతో మంది ఉంటున్నారు కదా! మనం ఏం చేస్తున్నామంటే చోద్యం చూస్తున్నాం. అంటే నిలబడి ఎవరో ప్రకటిస్తారు. ఎవరో దేవుని సువార్తను చెప్తారు. మనం ఊరికే చూస్తున్నాం. యాస్ ఎ విశ్వాసులుగా ఆ యుద్ధ రంగంలో ఉన్నాం గానీ మనకేం చేసినాడు తెలుసా? శత్రువు మన కళ్ళకు గంతలు కట్టేశాడు.
మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. నిలబడ్డాము కానీ, ఒక సైనికుడు ఏ విధంగా అలర్ట్‌గా ఉండి పోరాడుతూ ఉంటాడో, నిజంగా మనము అలా ఉన్నామా లేదా అని ఈ యొక్క ఉదయకాల సమయంలో పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే జనాలు లేదా ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే యెషయా రాసిన గ్రంథంలో ఒక మాట మనకు రాయబడి ఉంటది. 64వ అధ్యాయంలో ఆయన 64వ అధ్యాయము 4వ వచనము. 64వ అధ్యాయము 4వ వచనం యెషయా రాసిన గ్రంథం. తన కొరకు కనిపెట్టు వాని విషయమైన నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడుని ఎవడును నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కనబడనన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు కదా! అసలు దేవుడు ఉన్నాడనే సంగతే తెలియక ఈ యొక్క యుద్ధ భూమిలో లేదా భారతదేశంలో ఎందరో ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి కలువరి శిలువలో తిరిగి లేచాడనే సత్యాన్ని ఎందరో ఎరగక అలా ఉండిపోతూ ఉంటున్నారు. నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు కదా! ఇలాంటి దేవుడున్నాడనే సంగతే తెలియదట. నీకోసం వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్న సంగతి వారికి తెలియదు. కాబట్టి ఇలాంటి స్థితిలో సమాజంలో ఉంది. ఇలాంటి స్థితిలో ఆ! అవిశ్వాసులు ఉంటున్నారు. లేదా దేవుని ఎరుగని అన్యజనులు ఉంటున్నారు. మనమేం చేయాలా? దేవుడు యుద్ధంలో మనల్ని వెళ్ళమంటున్నాడు. నా పని ఉంది ద్రాక్ష తోటలో మీరు వెళ్ళండి. దేవుడు నిజంగా మనము నిన్నటి దినాన మనం చూసినట్లయితే నెహెమ్యా గారి విషయంలో ఆలోచిస్తే దేవుడు ఎంత చక్కగా మనము మాట్లాడుతూ వచ్చాడు కదా! నెహెమ్యా గారికి ఆయన వచ్చినటువంటి ఆ యొక్క సమాచారం తెచ్చినటువంటి రండి అనే అతను ఆయనకు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి సంగతిని వివరించాడు. వివరించినప్పుడు నెహెమ్యా ఏం చేసినాడో తెలుసా? ఎవరైనా చెప్పినారా? నెహెమ్యా నువ్వు పోయి ఆ యెరూషలేము గోడలను మళ్ళీ తిరిగి కట్టండి. ఆ పని నువ్వు పూనుకొనండి అని ఎవరైనా చెప్పారా నెహెమ్యాకు? ఎవ్వరు చెప్పలేదండి. తను ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే కన్నీళ్లు కార్చాడు కదా! ఎవరు అతనికి చెప్పలే. నువ్వు వెళ్లి అక్కడ ఆ పని చేయని. ఇప్పుడు కూడా మనకు దేవుడేం చెప్తున్నాడు? ద్రాక్ష తోటలో పని ఉందయ్యా! అయ్యా నా సువార్త ప్రకటించు. భారతదేశంలో ఎన్నో ఆత్మలు నశిస్తూ ఉన్నాయని మనకు తెలియజేసినప్పటికీ, చెప్పినప్పటికీ కదా! మనమేం చేస్తున్నాము? చోద్యం చూసే వారంగా ఉంటున్నాం. నిలబడి ఊరికే అందుకే ఆయన అంటున్నాడు, ఊరికెందుకు నిలబడ్డారు? పని ఉంది. పని చేయండి. నిజంగా దేవుడు ఎంత భార హృదయంతో మనకు ఆ పనిని అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. నెహెమ్యా గారు చూసినప్పుడు నిజంగా ఆ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని వారి విషయమై పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి కదా! విడిచి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క యెరూషలేము గోడను కట్టడానికి ఎంతగానో తను ప్రయత్నించి ఆ పనిని సంపూర్తి చేశాడు కదా! తను ప్రార్థించడమే కాకుండా, తను ఊకే నిలబడడమే కాకుండా, ఆ పనిలోనికి వెళ్ళి పని సంపూర్తి చేసి దేవునికి మహిమ పరిచిన మనం చూస్తాం. మనం గూడా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ద్రాక్ష తోటలో పని ఉందయ్యా! వెళ్ళు నా పని చేయి అని ఆయన మనకు చెప్తున్నప్పుడు కూడా మనము ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం? ఆయన పనిలో మనం నిమగ్నమైతున్నామా? పని అనేది ఎంతో ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. మనం చూస్తే నిజంగా మనకు తెలుసు ఉత్తర భారతదేశంలో ఆ యొక్క ప్రాంతాల్లో ఎంతగా మనల్ని ఆహ్, హింసిస్తున్నారో, ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. నిజంగా మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో కూడా 6వ అధ్యాయము 10వ వచనంలో ఒకటి చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం ఆయన అక్కడ ఏమని రాయబడి ఉందంటే నిజంగా 6వ అధ్యాయము 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతని ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుండి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తిట్టి తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాడు కదా! ఎంతటి చక్కటి మాటను ఈ యొక్క నెహెమ్యా దానియేలు రాస్తున్నాడంటే నిజంగా దానియేలుకు తెలుసు ఇట్టి శాసనము అంటే తెలుసు తనకు మరణ శాసనము లిఖించబడి ఉంది. అయినప్పటికీ తనకు నిజంగా ప్రాసిక్యూషన్స్ వస్తున్నాయి. సాతానుడు ఎంతగానో తనను
శోధిస్తున్నప్పటికీ ఏం చేస్తున్నాడు యథాప్రకారంగా మోకాలుండి ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? దిగులు పడడంలా. అయ్యో! నేను దేవుని పని చేసినందుకు నాకు ఈ బాధలొస్తున్నాయి. నాకు మరణం సంభవిస్తుంది అని దానియేలు గారు ఏమాత్రం చింతించడంలే. అయినప్పటికీ యథాప్రకారంగా వెళ్ళి ఆ! తను దేవునికి ప్రార్థిస్తున్నాడు. స్తుతిస్తున్నాడంట ఆయన. మనం ఒక మరణము వస్తుంది దేవుని వలన అంటే పారిపోతాం కదా! దేవుని వల్ల సువార్త ప్రకటించడం వల్ల నిన్ను ఈరోజు చంపేస్తున్నారంటే, ఆ! నేను ఈరోజు సువార్తను ప్రకటించాను. నేను ఈరోజు ప్రార్థన చేయను అనే స్థితిలో నేను ఉన్నాం కదా! ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క దానియేలు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో గొప్పది. అదే విధంగా చూస్తే అపోస్తలుడైన పౌలు గారు గూడా మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 16 సారీ అపోస్తలులకు రాసిన గ్రంథం పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆహ్, 16వ అధ్యాయం 23వ వచనంలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల అధికారికి చేసినప్పుడు అయితే పౌలు శీలలు రాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ప్రాసిక్యూషన్స్ పౌలు గారికి వచ్చాయండి. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఆ యుద్ధ భూమిలో. ఆయన ప్రకటించేటప్పుడు సువార్త ప్రకటించాడు ఆయన అప్పుడు ఆ సన్నివేశంలో. ఆయనకేం చేశారో తెలుసా? బెత్తంతో కొట్టినారు. చాలా బెత్తలతో కొట్టినారంట. రక్తములు కారుచున్నాయని కిందగా కూడా రాస్తాడు. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు పౌలు గారు? దేవుని స్తుతించుచు కీర్తనలు పాడుచూ ఉండేది కదా! మనం ఆ తర్వాత సన్నివేశం మనకందరికీ అర్థమవుతది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే పౌలు గారు ఎన్నో శ్రమలు, ఉపవాసం ఉన్నాను, ఓడ సముద్రంలో ఉన్నాను, ఆకలి దప్పులతో ఉన్నాను. ఇలా రాస్తూ వస్తూ చివరికి చెప్పవలసినవి అనేకములుగా ఉన్నాయి అంటాడు కదా! ఎన్నో చెప్పాలింకా. ఎందుకు ప్రాసిక్యూషన్స్ ఆ యొక్క ఎదురుదాడులు యుద్ధం చేసేటప్పుడు. అయినప్పటికీ పౌలు గారు బెదరలే. అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలే సువార్త విషయంలో. ప్రకటిస్తూ వెళ్ళాడు. అందుకే నాకు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ కదా! నశించే ఆత్మల అదంటే ఎప్పుడొస్తదంటే ఇలాంటి భార హృదయం మనకెప్పుడొస్తదంటే భారముతో ప్రార్థించినప్పుడు. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు. అయ్యో! నశించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. నేను వెళ్ళాలా? ఆయన పని ద్రాక్ష తోటలో ఉంది. నేను పని చేయాలా? సరే నాకు జీతము వచ్చినా, రాకపోయినా నన్ను ఆయన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను ఆయన పని చేయాలా? ఆయన పనిలో నేను ఏదో ఒక విధంగా, ఏదో ఒక పని కదా! ఎన్నో పనులున్నాయి దేవుని పనులు. సంఘములో, సమాజములో ఉన్న పరిస్థితుల్లో చూసినప్పుడు సేవ చేసేవారు కనుమరుగైపోతూ ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా దానియేలు అంతగా వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడ్డాడు. నెహెమ్యా అంతగా వచ్చినప్పుడు ఏడ్చాడు నశించే ఆత్మల పట్ల. తర్వాత తను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా 3.5 సంవత్సరంలో దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఆయన ఎల్లప్పుడూ నశించిన దాని వెతికి రక్షించుటకు అని జక్కయి విషయంలో మాట్లాడతాడు. నశించిన దానిని మనం ఎంతగా వెతుకుతున్నాం. ఆయన పని ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ వస్తాయి యుద్ధ భూమిలో నిలబడ్డప్పుడు కదా! ఆ! మనం ఎలా ఉన్నామంటే పరిచర్యను ఎంతో సౌఖ్యంగా చేయాలా కదా! నాకన్నీ ఉండాలా. చేతులు కందిపోకూడదు సువార్త ప్రకటించేటప్పుడు. కాళ్ళు మురికిలు కాకూడదు. మనసు భయపడకూడదు. ఏదైనా ఒక మాట అంటే అయిపాయే. ఇంకా సువార్తకు రారు. దేహము అలసిపోకూడదు అని అనుకుంటే అది యుద్ధము కాదు. నువ్వు వెల చెల్లించాల్సిందే కదా! ఎంతో మనము చాలా నాకు స్టేజ్ ఉండాలా, నాకు ఇవి ఉండాలా, స్వార్థ ప్రకటించేటప్పుడు అన్నీ ఉండాలా. ఎన్నో విషయాలు మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ పౌలు గారు ఏ రోజు అలాంటి విషయాల గురించి ఆలోచించడంలే. తను వెళ్లి సమాజంలో ఎక్కడైతే ఆ యొక్క ప్రజలు కూడుకున్నారో అక్కడికి వెళ్లి ఆయన స్వార్థను ప్రకటించాడు. ఆయన ఏమి ఎక్స్‌పెక్ట్ చేయడంలే. ఇలా ఉంటేనే నేను వచ్చి సువార్త ప్రకటిస్తా. ఇంతమంది వచ్చారని నేను సువార్త ప్రకటిస్తా. ఇంత పెద్ద నేను స్పీకర్‌ను. ఇంతమందేనా అనే విషయాన్ని ఆయన ఎప్పుడు ఆలోచించలే కదా! ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఏ విధంగా పరిచర్య చేస్తూ ఉంటున్నావు? మనకు ఎంతగానో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. దానియేలుతో మాట్లాడుతూ వచ్చాడు. నెహెమ్యా ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. పౌలు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ద్రాక్ష తోట పని గురించి మాట్లాడొచ్చేవాడు. యుద్ధంలో నువ్వు ఎలా ఉన్నావు? యుద్ధ కవచాలు ఎలా ధరించుకున్నావు? నువ్వు ఒకవేళ నెగ్లెక్ట్‌గా ఉంటే నిజంగా యుద్ధం చేయలేని వాడుగా ఉంటావు. ఊరికే నిలిచి ఉన్నావా? ఒకసారి ఆలోచించుకుందాం. నీకు ఉదయకాల సమయంలో ప్రార్థన వీటన్నిటిని యుద్ధం చేయాలంటే మెయిన్
మనం చూస్తూ వచ్చాం. దానియేలు అయితేనేమి, తర్వాత దావీదు అయితేనేమి, నెహెమ్యా అయితేనేమి, అపోస్తలుడైన పౌలు అయితేనేమి, నిజంగా వీళ్ళందరూ మెయిన్ ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. వీటన్నిటిని జయించాలంటే ప్రార్థన సహవాసం అనేది ఎంతో అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మనం చూస్తాం కదా! దేవుడు 5 రొట్టెలు, 2 చేపలు మనం చూసినప్పుడు ఆశీర్వదించి పంచిపెట్టండి అంటున్నాడు. మనము దేవుని ద్వారా ఆ యొక్క వాక్యాన్ని పంచాలా. దేవుని సహాయంతో పంచినప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారు మన సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఎంతగానో మారుతారు. మనం దేవుని నుంచి అందుకోవాలది. ఏ ద్వారా? ప్రార్థన ద్వారా ఆ శక్తిని అందుకున్నప్పుడు, ఆ శక్తి ద్వారా నువ్వు ప్రకటించినప్పుడు ఎన్నో ఆత్మలు నీ దగ్గరకు వచ్చి మారు మనసు పొందేవిగా ఉంటాయి. నువ్వుగా ప్రకటిస్తే ఆత్మలు దేవుని దగ్గరికి రాలేవు. ఎప్పుడైతే నువ్వు దేవుని శక్తిని అనుభవిస్తూ, దేవునిపై ఆధారపడుతూ, దేవునిపై నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నువ్వు వెళ్లి ప్రకటించినప్పుడు ఎందరో దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడతారు. అప్పుడు వాళ్ళు మారు మనసు దేవుడే కార్యాన్ని చేసేవాడు. మనం కాదంట. నిజంగా అలాంటి భార హృదయంతో నువ్వు నేను దేవుని సన్నిధిలో మనం కష్టపడి పనిచేస్తే దేవుడు మనకు నిజంగా రాస్తాడు కదా ప్రకటన గ్రంథంలో, జీవ కిరీటములు ఈ లోకంలో నీకు బహుమానం ఉండకపోవచ్చు. ఈ లోకంలో శ్రమలు, దుఃఖాలు ఉన్నటువంటి ప్రాసిక్యూషన్సే ఉంటాయి గానీ అక్కడ నీకు నీతి కిరీటం ఉంచబడింది. నీ పేరు బైబిల్ గ్రంథములో, జీవ గ్రంథములో రాయబడటం. ఇవి దేవుడిచ్చే బహుమానాలు. నువ్వు పొందినటువంటి ఆ కష్టానికి కదా! ఈ కష్టంలో నువ్వు ఉంటున్నావా? ఈ యొక్క కష్టపడ్డప్పుడు నువ్వు దేవుని గురించినటువంటి యొక్క సత్యాలు ఆలోచించకపోతే, ఆయన పని చేయకపోతే నీ జీవితం ఏ రోజు ముగిస్తుందో తెలియదు కదా! కాబట్టి ఉదయకాల సమయంలో మనకు దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి మనం ఎంతగానో భారంతో ప్రార్థిస్తూ సేవ చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయులాగున ప్రార్థించుకుందాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థాంక్ యూ. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, అడవి పాలైనను, అలలు నుంచి వీసిన ఆశలు మన కారినా, బ్రతుకు నావ పగిలినా, అడవి పాలైనను, అలలు నుంచి వీసిన ఆశలు మన కారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ప్రభాసన్న గారు మనతో వాక్యాన్ని పంచుకున్నటువంటి కర్ణాకర్ బ్రదర్ గారి కొరకు, అలాగే చక్కని పాట పాడినటువంటి భాగ్య సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ధులైన తండ్రి,
మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయంలో మీ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో స్తోత్రములు. మా గొప్ప దేవుడు నాయన, మా రాజు, మా ప్రభుడు, మమ్మల్ని వెలువడి చేసేవాడు తండ్రి. ఉన్నతమైన నీ పిలుపు అనుగ్రహించి నాయన, నీ ద్రాక్షావనంలో నైనా నిన్ను సేవించే ఈ ఆధిక్యత ప్రభు మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు ఎంత వందనాలు తండ్రి. నాయన మిమ్మల్ని సేవించే విధానంలో తండ్రి పలు విధానాల కోణాలు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభు. మిమ్మల్ని ఏ విధంగానైనా మిమ్మల్ని మేము సేవించవచ్చు ప్రభు. అయితే మేము ఊరక నిలిచి ఉండకూడదని మీరు సెలవిస్తూ వచ్చారు. చాలామంది ప్రభు నాయన పని కలిగి ఉండి కూడా ఊరక నిలిచి ఉండేటువంటి స్వభావంతో నినే ఉంటున్నారు ప్రభు. అటు విధానాల్లో ఉన్నటువంటి వారిని మీరు క్షమించి నాయన వారిని ప్రేరేపణ చేసి నాయన వారిని ప్రభు మరి నీ ద్రాక్షావనంలో వాడుకునేటువంటి స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలానే మా పూర్వీకులను జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయన. వారు పనిని చూశారు, అలానే వారు విన్నారు, ఏదైతే విన్నారో వారు చూశారు, ఏదైతే చూశారో వారు నాయన చూసిన దాన్ని బట్టి వారి హృదయం పగిలింది నాయన. ఎప్పుడైతే హృదయం పగులుతూ వచ్చిందో వారు దానికి లోబడి వెంటనే ఆ విధానాల్లో పరిచర్యలో వారు కొనసాగుతూ వచ్చారు. అలాగే మీ ఆత్మ సహాయం కూడా వారికి ఎంతగానో విరివిగా అందించబడింది. గొప్ప కార్యాలు వారు చూడగలుగుతూ వచ్చారు. అటు కృప మా జీవితాల్లో దయచేయండి. మేము కూడా తండ్రి నాయన మరి మేము వినాలి నాయన, అలాగే మేము చూడాలి, అలాగే మా హృదయ స్పందన జరగాలి అయా. మరి ఆ పనిలో మేము కొనసాగాలి తండ్రి నాయన. మీ ఆత్మ సహాయం మాకు ఎంత అవసరము నాయన. బలపరచాలి నాయన. మీ కొరకై నమ్మకమైన సాక్షులుగా జీవించినట్లుగా సహాయం చేయండి. అలాగనే నాయన మరి వాక్యాన్ని పంచుకున్న మరి కన్నయ్య కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. కుటుంబం పరిచర్య తను చేస్తున్నటువంటి పని ప్రభా దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభా మరి మా సహవాసం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అలానే మరి భాగ్య సిస్టర్ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. తన కుటుంబం బిడ్డలను బట్టి నాయన, మరి తల్లిగారిని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి నాయన. మరి నాయన మీ యందు మేము ఎల్లప్పుడూ ఆనందించే స్థితి మాకు దయచేయండి ప్రభువా. నాయన మీ గొప్పతనం, మీ మంచితనం ప్రభువా మేము ఎల్లప్పుడూ మేము అనుభవించినట్లుగా సహాయం చేయండి నాయన. మీరు మమ్మల్ని బలపరుస్తురండి నాయన. మీ కృపాహస్తాలకి సమర్పించుకుంటున్నాం. ఎల్లప్పుడూ నేను దేవుని భయం నాయన, మరి దైవికమైన నడిపింపు మేము కలిగి మేము ఆ ప్రకారం మేము జీవిస్తాను మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సిసిఎం అలానే సిసిహెచ్ టీం నాయన, మనం ఉన్నటువంటి గ్రూప్లో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభావ మీరు ఆకటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. దేవుని బలము, ఆత్మ పూర్ణత నాయన, దేవుని విశ్వాసతలో మేము ఎల్లప్పుడూ నాయన ఆనందించేవారుగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని కృతజ్ఞత వందన స్తుతులు చెల్లించుకుంటూ దయగల హస్తాలు కప్పు చెప్పుకుంటూ మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన పుణ్యాన్ని బట్టి స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధాన, సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభు రాకడ పర్యంతం దేవాతి దేవుని కృప సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ వందనాలు.